తెలంగాణ సిరులగని సింగరేణిలో లాభాల లెక్కలు ఎందుకు తేలడం లేదు? ఆర్థిక సంవత్సరం ముగిసి 5 నెలలు కావస్తున్నా చిట్టాపద్దులను యాజమాన్యం ప్రకటించకపోవడానికి కారణాలేంటి? ఆర్థిక ఇబ్బందులు సర్దుబాట్లతోనే లాభాల లెక్కలు తేలడం లేదా? జాప్యంపై కార్మిక సంఘాలు ఏమంటున్నాయి? బ్యాలెన్స్ షీట్ను ప్రకటిస్తే ఈసారి ఎంత బోనస్ కోరే అవకాశం ఉంది? సింగరేణి తెలంగాణ సిరుగని, వెలుగులు విరజిమ్మే విద్యుత్ కాంతుల దగదగలకు వారధి. బొగ్గు బావులు ఉపాధికి ఊతమిస్తున్నాయి. అటువంటి సంస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ప్రకటించి కార్మికులకు ప్రతి ఏటా బోనస్ ఇస్తుంది. అటువంటి సింగరేణి 2023-24 ఆర్థిక సంవత్సరం లాభ నష్టాలను ఇంకా ప్రకటించకపోవడంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఈ విషయంలో యాజమాన్యం వ్యవహరిస్తున్న తీరుపై రకరకాల ప్రచారం సాగుతోంది. ఆర్థిక సంవత్సరం ముగిసి 5 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు మేనేజ్మెంట్ నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిస్తోంది. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ లో బొగ్గు ఉత్పత్తిలో 100% టార్గెట్ ను రీచ్ అయింది. 70.02 మిలియన్ టన్నుల కోల్ ప్రొడక్షన్ చేసింది. దాదాపు 37,000 కోట్ల రూపాయల టర్నోవర్ చేసినట్లు అంచనా. ఈ లెక్కన లాభాలు కూడా 1000 కోట్ల పైనే వచ్చే అవకాశం ఉంది. కానీ యాజమాన్యం మాత్రం దీనిపై ఇప్పటికీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో యాజమాన్యం తీరుపై కార్మిక సంఘాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఏ సంస్థ అయినా ఆర్థిక సంవత్సరం ముగిసిన వెంటనే వార్షిక లాభ నష్టాల లెక్కలను ప్రకటిస్తాయి. కంపెనీల టర్నోవర్, ఆదాయ వ్యయాల బ్యాలెన్స్ షీట్స్ ను బహిర్గతం చేస్తాయి. ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ కాలంలో ఎంత పెద్ద సంస్థ అయినా రోజుల వ్యవధిలోనే లాభ నష్టాలను తేలుస్తోంది. అయితే ఈ విషయంలో సింగరేణి యాజమాన్యం చేస్తున్న జాప్యం విమర్శలకు తావిస్తోంది. నిజానికి సింగరేణి లాభాలపై ఉత్కంఠ పెరగడానికి కారణం లేకపోలేదు. లాభాల్లో కార్మికులకు దక్కాల్సిన వాటానే ఇందులో కీలకం. 25 ఏళ్లుగా కంపెనీకి వచ్చిన లాభాల్లో కొంత శాతం బోనస్ చెల్లిస్తోంది. 1998-99 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. తొలిసారి లాభాల్లో నుంచి 10% వాటా ఇచ్చింది. అప్పటి నుంచి సింగరేణి ప్రతి ఏటా భారీగా లాభాలను ఆర్జిస్తూ వస్తుంది. అందుకు తగ్గట్టుగానే కార్మికులకు చెల్లించే బోనస్ శాతము పెరుగుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అన్ని ఖర్చులు పోను 2,222 కోట్ల లాభాలను చూపించింది. కార్మికులకు 32% బోనస్ ఇచ్చింది. ఈసారి 35% వాటా వస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. సంస్థ ప్రకటన కోసం ఉత్కంఠతో కార్మిక లోకం ఎదురు చూస్తోంది. అయితే ముందుగానే లాభ నష్టాలను ప్రకటిస్తే బోనస్ పెంపు కోసం కార్మిక సంఘాలు ఒత్తిడి పెంచే అవకాశముందని యాజమాన్యం భావిస్తుందట. అందుకోసమే ఆడిటింగ్ పేరుతో కాలయాపన చేస్తుందని సింగరేణి మేనేజ్మెంట్ తో పాటు యూనియన్ సర్కిల్స్ లో లేటెస్ట్ టాక్. ఈసారి 35% తగ్గకుండా వాటా ఇవ్వాలని అన్ని సంఘాలు ముక్త కంఠంతో కోరుతున్నాయి. వీలైనంత త్వరగా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రతి ఏటా దసరా టైంలో బోనస్ ప్రకటిస్తోంది. ఈసారి అలానే జరిగే అవకాశముందని అధికార వర్గాల్లో వినిపిస్తోంది.